నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. పుష్ప 1తో అల్లు అర్జున్ కి ఒక క్రేజ్ అనేది వచ్చింది. ఆయన స్థాయి పెరిగిపోయింది. నేషనల్ అవార్డు వరకు వెళ్ళిపోయారు. పుష్ప 2తో కూడా అదే రేంజ్ లో ఆయన నిల్చుంటారు అనుకుంటే, రిలీజ్ కు ముందు అంతా బాగుంది, కానీ రిలీజ్ తర్వాత వరుస పెట్టి కేసుల మీద కేసులు రావడం, ఇటు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అలానే పరువు పోతుంది. ఈ రోజు ఆయనకి ఈ పరిస్థితి రావడానికి కారణం పుష్ప 2లో ఏదైతే గంగమ్మ తల్లి వేషధారణ ఉందో అదే ముఖ్య కారణం. ఈ వేషధారణ వల్లే ఆయనకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. బేబీ జాగ్రత్తలు తీసుకోలేదేమో ఈ వేషం వేస్తున్నప్పుడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? నిజంగానే ఇదే రీజన్ అంటారా ఈరోజు అల్లు అర్జున్ సిచ్యువేషన్ కి? అంటే ఇక్కడ ప్రియాంక, దేవుళ్ళు ఎవరు కూడా ఉమ్, మంచి చేస్తారు కానీ చెడు చేయరు. ఉమ్, అది నా నమ్మకం. ఓకే. పుష్ప సినిమాలో తిరుపతి గంగమ్మకు సంబంధించిన ఉమ్, ఆ వేషం ఏదైతే ఉందో, ఆ వేషము, ఆ తర్వాత తదనంతరం జరిగిన ఫైటింగు, ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్, అల్లు అర్జున్కు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? గంగమ్మ తల్లి వేషధారణతోనే ఈ విధమైన కేసులు, నిందలు ఉమ్, ఆ, ఇవన్నీ జరుగుతున్నాయేమో అని చెప్పేసి కొంతమంది చర్చ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే అసలు ఈ గంగమ్మ తల్లి పవర్ ఏంటి? ఉమ్, గంగమ్మ తల్లి ఈ విధంగా ఆ, చర్యలు తీసుకుంటుందా? ఆమె పవర్ అంతగా ఉంటుందా? ఆమె వేషాలు వేసి సినిమాలలో డ్యాన్సులు, పాటలు, లేదా ఇతరత్ర ఫైటింగ్లు గీటింగ్లు చేస్తే కనుక చెడు జరుగుతుందా అనే విషయాలు మనము తిరుపతి గంగమ్మ తల్లి గురించి, తిరుపతికి చెందిన పేటశ్రీ ఉమ్, అనే ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారు. ఓకే. గంగమ్మ టెంపుల్ మీద, గంగమ్మ మీద కూడా రీసెర్చ్ కూడా చేశాడు ఆయన. ఉమ్, పుష్ప 2కు సంబంధించి ఈ గంగమ్మ స్టోరీనంతా కూడా ఈయన దగ్గరే సమాచారం ఈ సినిమా యూనిట్ కూడా తీసుకొని చేసింది. ఆయన అడిగితే మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే. హలో సార్ నమస్తే సార్, పేటశ్రీ గారు. నమస్తే అండి. చెప్పండి సార్. తిరుపతిలోనే ఉన్నారా సార్ మీరు? అవునవునండి. సార్ మీరు తిరుపతి గంగమ్మ తల్లి మీద ఎన్నో పుస్తకాలు రాశారు, ఆమె మీద రీసెర్చ్ కూడా చేశారు. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఆ వేషం వేయటం వల్ల ఇటువంటి అన్ని నిందారోపణలు, కేసులు ఇవన్నీ ఎదుర్కొంటున్నారని బయట జనం కొంతమంది అనుకుంటున్నారు. ఆ గంగమ్మ తల్లి అలాంటినేదా సార్? మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి సార్. సార్ నేను రీసెర్చ్ చేయడమే కాదు, నేను తిరుపతిలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి అసలు నేను పుట్టిందే జాతరలో మాతంగి వేషం రోజే. ఆ పుష్పాలో ఏ మాతంగి వేషం వేశాడో ఆ మాతంగి వేషం రోజే నేను పుట్టాను. గంగమ్మ తల్లి లాంటిది సార్. ఎప్పుడు బిడ్డలు ఏదో ఒకవేళ పొరపాటు చేసినా కూడా క్షమిస్తుందే గానీ ఆమె శిక్షించదు. అది చాలా తప్పు రూమర్. అది అట్లా ప్రచారం చేయకూడదు. ఆమె తిట్టినా కూడా మేము గంగమ్మనే బూతులు తిట్టాం. చిన్నప్పుడు గుడికి పోయి గంగమ్మనే తిట్టాం చెంత. అయినా ఆమె సంతోషపడుతుందంటారు. మా పెద్దలు చెప్తారు, అరే ఆమెను బాగా తిట్టేసి రండి రా అంటారు. మేము గుంపులుగా వేషాలు వేసుకొని పోయి గంగమ్మ ముందర, గుడి ముందర నిలబడుకొని పాదాలని, పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి, రాతి పాదాలు, దాని మీద కర్రలతో బాటుతూ ఆమె బండ బూతులు తిట్టాం. తిట్టడం సంతోషం అని ఇది. దానికి కథకు గంగమ్మ కథ చాలా సంబంధం ఉండేది. మీకు వేషం వేయడం అది అపచారంగా అయిందని అంటారు, కానీ చాలా తప్పు సార్ అది. ఎందుకంటే ఆమె వేషం వేస్తే సంతోషపడుతుంది కానీ ఆమె కోపికిచ్చుకోవద్దు. ఆ పుష్పాలు ఆ సీన్ల వల్ల, ఆ వేషం వల్ల ఆమె ఎలాంటి అపకారం చేయదు. ఏమే మా నమ్మకాలు అది అట్లా తప్పుడు ప్రచారం చేయడం చాలా తప్పు. ఎందుకంటే అతను వేషం వేసినాడు. నా పుస్తకం నేను ఒక 28 ఏళ్లకు ముందు మొదటి ఎడిషన్ వేశాను. ఎదురుమల జనార్దన్ రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ ఎడిషన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మళ్ళా 2000 కాపీలు ఇస్తే ఆయన రిలీజ్ చేశారు. మేము ద్రవిడ యూనివర్సిటీ కూడా అది ఇంగ్లీష్ లో రాయించి వాళ్ళు ప్రచురించారు. మళ్ళీ ఇంకో పుస్తకం రెడీ అవుతుంది గంగమ్మ మీద. ఆమె ఎప్పుడు కానీ కరుణ తల్లే గాని ఆమె ఇట్లా
బాధలు పెట్టి ఇబ్బందులు గురి చేసే ఆమె మాత్రం కాదండి గంగమ్మ. ఎందుకంటే ఈ అపవాదు మా తిరుపతి గంగమ్మకు ఆపాదించడం అనేది చాలా బాధాకరం మాకు. ఆమె వేషం వేసిన ఆశీర్వదిస్తుందే గాని సంతోషపెడుతుందే గాని ఆమె దయ వల్ల మేము ఈ రోజు ఇండియాలో రికార్డ్ కలెక్షన్ వచ్చింది మేము భావిస్తున్నాం. మీరు అట్లా హైదరాబాద్ లో అంటున్నారేమో కానీ నేనైతే అనుకుంటున్నాను ఆమె గంగమ్మ తల్లి వేషం వేయడం వల్ల ఆయనకి దాదాపు ఇప్పటికి 1500 కోట్లు దాటేసింది. ఇండియాలో టాప్ 3-4 సినిమాలో ఒకటి అయిపోయింది అది. అవును, మా గంగమ్మ అనుగ్రహమే నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఒట్టి మాటలు అలా చెప్పడం అనేది అది ఏదో చెప్తారు. ఇప్పుడు మా తిరుపతి గోవిందరాజ స్వామి గుడికి ఏమన్నా రాజకీయ నాయకుడు వచ్చిపోతే పదవిపోతుంది అంటారు. అది ఒట్టి మాటలు. గోవిందరాజ స్వామి గుడికి ఆయన కొండ మీద దర్శనం చేసుకునే కదా వస్తారు. అవునవును, అప్పుడు వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా పోవచ్చు కదా. అవును, కాబట్టి అట్లా అది అపవాదం. అందుకని ఏ రాజకీయ నాయకుడు మంత్రులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు గోవిందరాజ స్వామి గుడికే రావడం. అవునవును. ఎన్టీ రామారావు పదవి పోయింది, గోవిందరాజ స్వామి గుడి దర్శనం చేసుకొని ఇంకొక ఎవరు పదవి పోయింది. సెంటిమెంట్ అట్లా రాజేసేసి చివరికి రాజకీయ నాయకులు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు గోవిందరాజ స్వామి గుడికి రానికుండా చేశారు. అది తప్పు. ఆ గోవిందరాజ స్వామికి వచ్చేటప్పుడు ముందు కొండకు పేసే వచ్చాడు. అవును, కాబట్టి అవన్నీ ఆయన వెంకటేశ్వర స్వామి అన్ననే కదా గోవిందరాజ స్వామి. ఆయన అన్నే మన తప్పుగా ఇవన్నీ రూమర్స్ ఏదో ఒకటి లింక్ పెట్టుకొని బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టడం చేస్తారు. గంగమ్మ లాంటి తల్లి కాదండి. చాలా మాకు మా తిరుపతిలో మేము మా గ్రామ దేవత మాకు తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళకంతా కూడా నాకు తెలిసి మీరు కూడా తిరుపతి వాళ్ళు అనుకుంటాను. మీరు కూడా మీరంతా మన తిరుపతి వాళ్ళంతా కూడా ఆమెని చాలా బాగా ఆరాధిస్తాము. ఆమెను బండబూతులు తిడతాము, ఆమె సంతోషపడుతుంది. మాకు తిడితే కోపం వస్తుంది కదా మన ఎవరికైనా, సంతోషపడుతుంది. దానికి గంగమ్మ కథ ఉంది, అది చెప్తే మీకు మీ లైఫ్ టైం అంతా అయిపోతుంది. చెప్పండి సార్. ఏం లేదు, తిరుపతిలో ఒక పాలయ్య గారు ఉంటాడు. వాడు స్త్రీల్ని వాడు మొదట రాజస్వాలు అయినప్పుడు లేకపోతే అంటే పెద్ద మనిషి అయినప్పుడు లేదా పెళ్లి అయినప్పుడు వాడు మొట్ట వాడితో గడపాల్సిన ఆచారం ఉండేది. గంగమ్మ అని ఆయన మన తాతాచార్యులు తాళపాక గ్రామం పోయినప్పుడు ఆ నరబలిళ్ళు కోరినప్పుడు ఆమె చిన్న పాపగా తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశాడని అక్కడ పేరు వీధి కర్నాలు వీధి క్లాసులో ఆమె చిన్న పిల్లగా ఏడుస్తుంటే పక్కన అవిలాల గ్రామం పెద్దరెడ్డి అని ఆయన రావడం. ఎవరు ఈ అమ్మాయి? ఇప్పుడు అవిలాల అనేది ఒక వీధి అయిపోయింది తిరుపతిలో, ఒక వీధి. అప్పుడు ఆ గ్రామం పెద్ద తిరుపతిలో ఈ అమ్మాయి ఎవరు ఏడుస్తోంది, చిన్న గ్రామము, అందరూ అడిగాడు. చిన్న ఊరు కదా, ఎవరు మా బిడ్డ కాదు అంటే ఆయన తీసుకుని ఆయన బిడ్డలు ఎరు పెంచుకున్నాడు. ఆమె చాలా అందగత్తి అవుతుంది. ఆ చుట్టుపక్కల ఊర్లంతా కూడా ఆమె చాలా పలుకుబడి పెరుగుతుంది. తీర్పులు గాని ఏం గాని గంగమ్మ మహిమానంతరాలని అప్పటికే పేరు వచ్చేస్తుంది. ఆమె తీర్పుని ప్రతి ఒక్కరు శిరసా వహించేవాళ్ళు. ఒకరోజు ఆమె చెలికత్తలతో స్నానం చేస్తున్నప్పుడు ఆ బావిగట్టి మీద ఉన్నప్పుడు బాలయ్య గారు ఆ దారిలో పోవడము, ఆమె చూసి మోహించడము, ఆ తర్వాత బాలయ్య గారి విషయాలను ఆమె తెలియడంతో ఆమె వాడిని చంపడానికి కత్తి తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడు పక్కన ఎవరు చెప్తారు, ఆమె చాలా మహిమాంతరాలు, నువ్వు తప్పించుకో లేకపోతే చంపేస్తుంది అంటే వాడి మీద చెడు తొరలు దాక్కుంటాడు. మొదటి 3 రోజులు బైరాగ వేషము తెల్లగా ఒళ్ళంతా పూసుకొని ఒక రకమైన తిట్లు, బండ వేషం ఒళ్ళంతా ఎర్రగా పూసుకొని ఒక రకమైన తిట్లు, తోటి వేషం ఒళ్ళంతా నల్లగా పూసుకొని వేపాగా చుట్టుకొని అది ఒక రకమైన తిట్లు. 3 రోజులు బండ బూతులు తిడుతుందానే ఆ వేషాలు వేసుకుని. మేము కూడా తిరుపతి ప్రజలు ఆ వేషాలు వేసుకొని బండ బూతులు తిట్టాం, ఆమెకి ఇష్టం కాబట్టి. గంగమ్మకి ఏది ఇష్టం చేస్తే ఆమె సంతోషిస్తుందని బూతులు తిట్టాం మేము కూడా. తర్వాత వాడు రాడు, బూతులు తిట్టే వరకు పౌరుషం వస్తుంది, వస్తారు కదా బయటికి. ఆమె మళ్ళీ దొరవేషం వేసుకుని బయటకు పోతే దొరకు పారేగాడు సామంతరాజు కావడం వల్ల వాడి బయటకు రావడం, వాడి తల నరికేసి ఈ అల్లు అర్జున్ చేసాడే మాతంగి వేషం. ఈ మాతంగి వేషంలో పాలయ్య గారి భార్యకి ఊరట కలిగిస్తున్నాను. ఇది పట్టణ ప్రజలు వేస్తారు, కైకాల రెడ్లు కూడా ఆనువంశంగా వేస్తారు. అవిరాల నుంచి పెద్దరెడ్డి వాళ్ళ ఇంటి నుంచి కైకాల రెడ్లు తిరుపతి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ వంశ పరిపాలనగా వేషాలు వేస్తారు కైకాల రెడ్డి. కాబట్టి ఇదంతా ఒక గంగ జాతరని అంతా ఆయన సినిమాటిక్ గా మార్చుకున్నారు. మనం ఏం చెప్పేదానికి ఏం లేదు. మామూలుగా సినిమా కోసం అగ్గి దూకేది గంగ జాతరలు లేదు, దాంట్లో అగ్గి దూకేది పెట్టారు. తర్వాత ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడం లేదు, అనుకోను కూడా, తప్పది. మా గంగమ్మ అల్లాడిదంటే ఆమె ఏదో ఫ్యాక్సిస్ట్ మా తయారు చేస్తున్నారు, ఆమె ఏదో శిక్షిస్తుందని. ఇంకేమన్నా అడగండి సార్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి మీ సహకారం అందించారని తెలిసింది సార్. పుష్ప 2 యూనిట్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా ఈ కథ గురించి? అవును సార్, పుష్ప 2 వాళ్ళు శివాని అసోసియేట్ డైరెక్టర్, తర్వాత రెసిడెంట్ డైరెక్టర్ వాళ్ళు నాకు టచ్ లో ఉన్నారు. నా దగ్గర పుస్తకాలు దాదాపు 1 డజన్ పుస్తకాలు తీసుకెళ్లారు. ఇంగ్లీష్ గంగమ్మ కూడా ద్రవిడ భాష నుంచి తెప్పించి వాళ్ళకి ఇచ్చాను. తర్వాత అప్పుడప్పుడు అనుమానం వచ్చేప్పుడు నన్ను అడిగేవాళ్ళు, సార్ అడుగుతున్నారు సార్ అడిగేవాళ్ళు, లేదా వాళ్ళు అడిగేవాళ్ళు అనుమానాలు అవన్నీ. డైరెక్టర్ సుకుమార్ అడిగేవాడు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు, ఆయన శివ వీళ్ళంతా అడిగేవాళ్ళు, అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు వాళ్ళు. నేను నాకు తెలిసింది చెప్పేవాడిని.
ఎందుకంటే ఆ పుస్తకం రాశాను కాబట్టి. నాకు అది ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళ అవార్డు, బుక్ కి సంవత్సరం బుక్ ఇస్తారు వాళ్ళు, రామరాజు జానపద విజ్ఞాన అవార్డు. అక్కడ శ్రీనారాయణ రెడ్డి, ఆయన కృష్ణకుమారి, గోపి వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా నాకు హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో నాకు అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చి నాకు సన్మానం చేశారు ఆ బుక్ కి. సరే అది చెప్పుకోవడం సొంత డబ్బా అవుతుంది. తర్వాత చంద్రబోస్ కూడా తర్వాత TV9 లో ఒక ½ అవర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ నన్ను అడిగారు, చెప్పారు. మీ పాట ఏమన్నా ఉందా సార్ దీంట్లో? మీరు పుస్తకంలో ఉండే గంగూరు రేణుక తల్లి నా పుస్తకంలో గంగ జాతర బుక్ లో ఉండేది. పాపం మళ్ళీ మరుసటి రోజు TV9 లో వస్తానే ఈ మధ్యన వారం ముందు చంద్రబోస్ కూడా ఫోన్ చేసి, సార్ దాన్ని ఇట్లా వాడుకోవడం జరిగింది, జానపదం కదా, దాన్ని తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది తీసుకున్నాను అన్నారు. సరే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అంటే కొన్ని పదాలు కూడా ముందర చూస్తే 300 కన్నులు, వెనక చూస్తే 700 కన్నులు, ఇవన్నీ కూడా ఆ పాటలో ఉండేవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉండేటివి. సరే నా గంగ జాతర నా తిరుపతిలో ఉండేది నేను కోరుకుంటాను రావడం, మా పాట రూపంలో గానీ సినిమా రూపంలో రావడం నాకు ఇష్టము. దాని మీద నాకు ఎలాంటి ఇది లేదు, నా సహాయ సహకారాలు నా పుస్తకం ద్వారా వచ్చిందంటే నాకు సంతోషమే. ఓకే ఓకే సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు పేటశ్రీ అంటారు, మీ పూర్తి పేరు సార్? సార్ పేట శ్రీనివాసులు రెడ్డి, పేటశ్రీ నా కథం పేరు. మీరు తిరుపతిలో ఏం చేస్తారు సార్? నేను తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్డ్ అయిన ఈ మధ్యనే. ఓకే. తెలుగు అకాడమీ ఏపీ డివైడ్ అయినాక తెలుగు అకాడమీకి ఫౌండర్ డైరెక్టర్ నేను పనిచేశాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాసులు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ప్రియాంక గతంలో తిరుపతిలో గోవిందరాజ స్వామిని రాజకీయ నాయకులు బోనీకుండా చేశారు, దుష్ప్రచారం చేసి. అట్లాగే మేమంతా కూడా తిరుపతిలో గంగమ్మ తల్లి దయ వల్ల, కృపా కటాక్షాల వల్లే పుష్ప సినిమాకి 1400-1500 కోట్లు కలెక్షన్ చేసిందని మేము ఆనందపడుతున్నాము. గంగమ్మ తల్లి లాంటిది బిడ్డలకి చెడు చేయాలని చూడదు, ఏదైనా తప్పులు జరిగినా కూడా అటువంటి ప్రచారము అది దుష్ప్రచారము, వాటిని నమ్మనవసరం లేదు అనేసి కూడా మన పేట శ్రీనివాసరెడ్డి గారు ఈ గంగమ్మ తల్లి మీద రీసెర్చ్ చేసి బుక్స్ రాసిన వ్యక్తి చెప్తున్నారు. అది ప్రియాంక. సో మొత్తం మీద ఏవి పడితే అవి రూమర్స్ క్రియేట్ చేయొద్దు అనేది మీరు చెప్తున్నారు. రూమర్స్, దేవుళ్ళు ఎప్పుడు కూడా మంచి చేయాలని కోరుకుంటారు తప్పితే చెడు చేయాలని కోరుకోరు అనేది మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం జనాలకి, ప్రజలకి అందరికీ చెప్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ.